ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ ప్రపంచంలో భయంకరమైనవి అని అనగానే మనకందరికీ కూడా ఫస్ట్గా గుర్తొచ్చేది దెయ్యాలు. దెయ్యాలు మనుషులకి పట్టినట్టయితే వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా అంటే చాలా భయంకరంగా చాలా వింతగా ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళని కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని జీవితంలో అసలు ఏమాత్రం మర్చిపోలేరు కూడా. ఇంకా తర్వాత పాములు కాటేయడాలు, లేదంటే భయంకరమైన జంతువులను చూడడాలు, ఇలాంటివి కూడా మనకి భయంకరమైన వాటి లిస్టులో అయితే ఉంటాయి. కానీ దెయ్యాలు మనుషులకి పట్టడం, ఇవే ఎప్పుడు కూడా టాప్ ప్లేస్లో అయితే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనుషులకి దెయ్యాలు నిజంగానే పట్టిన కొన్ని భయంకరమైన నిజమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, మైకేల్ టేలర్ అనే పర్సన్ గ్రేట్ బ్రిటన్ యొక్క మోస్ట్ ఫేమస్ డెమోనిక్ పొజెషన్ కేసు అని చెప్పొచ్చు. మైకేల్ మరియు అతని యొక్క వైఫ్ అయిన క్రిస్టిన్ ఇద్దరు కూడా ఇంగ్లాండ్లోని యార్క్షైర్లోని ఒక చిన్న టౌన్లో నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా బేసిక్గా చాలా రిలీజియస్ పీపుల్ అండ్ క్రిస్టియన్ ప్రేయర్ గ్రూప్లో చేరి రెగ్యులర్గా ప్రేయర్స్ కూడా చేస్తూ ఉండేవారు. అయితే వాళ్ళు ప్రేయర్ చేసే గ్రూప్కి లీడ్గా ఉన్న పర్సన్ పేరు మ్యారీ రాబిన్సన్. అయితే ఇక్కడే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మైకేల్ యొక్క వైఫ్ ఆ రాబిన్సన్తో ఎఫ్ఐఆర్ని కలిగి ఉంది అని చాలామంది అనుమానించడం మొదలుపెట్టారు. మైకేల్ టేలర్ కూడా అలాగే అనుమానించాడు. ఒకరోజు వాళ్ళిద్దరిని ప్రేయర్లో నుంచోబెట్టి అడిగారు. వాళ్ళిద్దరూ కూడా మా మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్పారు. బట్ మైకేల్ టేలర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ ఎరాటిక్గా బిహేవ్ చేశాడు. అంటే కోపంతో ఊగిపోతూ, కొట్టడానికి వెళ్ళిపోతూ, చంపేస్తానన్నట్టు బిహేవ్ చేశాడు. అండ్ ఆ టైంలో చాలామంది విట్నెస్లు ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే అతనిలో ఏదో దెయ్యం పూనినట్టుగా ప్రవర్తించాడు, అతను మామూలు మనిషిలాగైతే ప్రవర్తించలేదు అని అయితే తెలియజేశాడు. ఆ తర్వాత మైకేల్ అండ్ అతని యొక్క వైఫ్ ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి అయితే వచ్చారు. సో ఎఫ్ఐఆర్ ఉందనే ఆలోచనని ప్రస్తుతానికైతే పక్కన పెట్టాడు. కానీ మైకేల్ మైండ్లో మాత్రం కాన్స్టెంట్గా అదే తిరుగుతూ ఉంది. అండ్ ఆడ్ బిహేవియర్ అలాగే కంటిన్యూ అవుతూ కూడా వచ్చింది. కొన్ని నెలలు గడిచిన తర్వాత లోకల్ ప్రీస్ట్ ఒక అతన్ని విజిట్ చేసినప్పుడు టేలర్లో దెయ్యం ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో ఎక్సోసిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. సో 1974 అక్టోబర్న అతను ఎక్సోసిజంని చేసి మైకేల్లోంచి 24 గంటల వ్యవధిలో 40 దెయ్యాలని బయటకు తీశాడంట. అండ్ ఆ తర్వాత మైకేల్ నార్మల్ అయిపోయాడు అని అయితే చెప్పాడు. కానీ స్టిల్ ఒక దెయ్యం మాత్రం అతనిలో ఉంది అని అయితే తెలియజేశాడు. అంటే అది చాలా పవర్ఫుల్ దెయ్యం. ఎంత పవర్ఫుల్ దెయ్యం అంటే ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఆ ప్రీస్ట్ కూడా బయటకు తీయలేకపోతున్నాడు. అండ్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మైకేల్ వెంటనే తన భార్యని చాలా దారుణంగా చంపేశాడు. అంటే ఇన్ని రోజులుగా అతని బాడీలో ఏవైతే మిగతా డీమన్స్ ఉన్నాయో అవన్నీ ఈ డీమన్తో పోరాడుతూ ఈ డీమన్ని అతని వైఫ్ని చంపేయకుండా ఆపుతూ వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మిగతా డీమన్స్ అన్నింటినీ కూడా ఈ ప్రీస్ట్ తీసేశాడో అప్పుడు ఇంకా ఈ డీమన్కి అడ్డు లేకుండా పోయింది. సో మైకేల్ అతని భార్యను అయితే చంపేశాడు. సో అప్పట్లో బ్రిటన్లోని అత్యంత దారుణమైన హత్యల్లో ఇదొకటి. ఎందుకంటే ఆమె కళ్ళని పీకేశాడు, నాలుకని కోసేశాడు. అండ్ అంతేకాదు ఆమె మొహాన్ని మొత్తాన్ని కూడా చెక్కేశాడు చాలా దారుణంగా. అండ్ అంతేకాదు పెట్ని కూడా చంపేశాడు. ఆ తర్వాత మైకేల్ ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా కంప్లీట్గా నగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ పోలీసులకైతే కనబడ్డాడు. పోలీసులు ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేశారు. అతని ఒళ్ళంతా కూడా రక్తమే. అండ్ అతను అరుస్తూ వెళ్తున్నాడు కూడా, ఏమనంటే బ్లడ్ ఆఫ్ సేటాన్ అని. అండ్ అతనికి జీవిత ఖైదునైతే విధించారు. అండ్ అతనిలో మాత్రం ఎలాంటి మార్పు అయితే రాలేదని అయితే చాలామంది చెబుతూ వస్తున్నారు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెంబర్ 2, జార్జ్ లూకాన్స్ అనే ఒక పర్సన్ యొక్క కేసు చాలా యూనిక్ అని కూడా చెప్పొచ్చు. అతనిలో 1 కాదు 2 కాదు మొత్తంగా 7 దెయ్యాలు ఉన్నాయి. ఆ 7 దెయ్యాలని కూడా 7 ప్రీస్టులు కలిసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా ఎక్సోసిజం ద్వారానే. సో ఇది కూడా 17వ శతాబ్దంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ డెమోనిక్ అకౌంట్స్లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జార్జ్ చాలా వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అతనిలో ఏదో దెయ్యం ఉన్నట్టుగా, వేరే ఎవరో నివసిస్తున్నట్టుగా అతను బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. సో అతని ఫ్రెండ్ ఒక బార్బర్ ఉన్నాడు, అతను ఒక లోకల్ ప్రీస్ట్కి ఒక లెటర్ అయితే రాశాడు. సో ప్లీజ్ ఇక్కడికి వచ్చి చూడండి,
తన పరిస్థితి రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతుంది అని తెలియజేశాడు. సో ఇమీడియట్గా ఆ లెటర్ని తీసుకున్న లూకెన్స్ అనే ఒక ప్రీస్ట్ ఆ ప్రాంతానికి అయితే చేరుకొని ఆ పర్సన్ని పూర్తిగా స్టడీ చేశాడు. ఆ పర్సన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే రెగ్యులర్గా ఆ పర్సన్ తన యొక్క ఎక్స్ప్రెషన్స్ని, తన యొక్క బిహేవియర్స్ని, తన యొక్క మూడ్ని, తన యొక్క మాటల్ని అన్నిటినీ కూడా మార్చుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే అతనిలో ఏదో ఒక దెయ్యం కాకుండా మల్టిపుల్ దెయ్యాలు ఉన్నాయి అనే ఆలోచన అయితే ఆ ప్రీస్ట్కి కలిగింది. సో ఆ తర్వాత ఒకరోజు తన మీద ఎక్సోసిజం చేయాలి అని అయితే నిర్ణయించుకున్నాడు. అండ్ ఆ టైంలోనే తన నోటిలోంచి వేరు వేరు రకాల శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. అంటే ఒకటేసారి 2-3 వాయిస్లు వినబడడం మొదలుపెట్టాయి. ఎవరో బలవంతంగా తనని లాగుతున్నట్టుగా, అతను ఒక పక్క నుంచి అరుస్తూనే మరొక పక్క క్రూరంగా బిహేవ్ చేస్తున్నట్టుగా కూడా అరుపులు వినిపించడం మొదలుపెట్టాయి అతని నోటి లోపల నుంచి. అండ్ ఆ ప్రీస్ట్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పడం జరిగింది. అయినా ఆ ప్రీస్ట్ కదలకుండా అలాగే ఉన్నాడు. అండ్ ఆ తర్వాత తనలోనే దెయ్యం ఉంది, ఆ దెయ్యం ఇంకెవరో కాదు, నేనే కాదు ఇంకొక 6 దెయ్యాలు ఉన్నాయనే మాట కూడా వినబడింది. సో అప్పుడు అతనిలో 7 దెయ్యాలు ఉన్నాయనే క్లారిటీ అయితే వచ్చింది. ఆ తర్వాత జూన్ 13, 1778న 7 ప్రీస్టులు అతని చుట్టూ చేరి ఒక లెంతీ ఎక్సోసిజంని అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లోని ఒక టెంపుల్ చర్చ్లో దీన్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ప్రీస్టులు ఎక్సోసిజంని స్టార్ట్ చేసిన తర్వాత జార్జ్ లూకాస్ కింద పడిపోయి వైలెంట్గా కొట్టుకోవడం మొదలుపెట్టాడు, కుక్కలాగా అరవడం మొదలుపెట్టాడు, పాములాగా బుసలు కొట్టడం మొదలుపెట్టాడు, రకరకాలుగా చేస్తూ వచ్చాడు. వాళ్ళందరినీ కూడా ఆపమని అరుస్తూ వచ్చాడు. అలా కొన్ని వేల సార్లు వాళ్ళని ఆపడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు చేస్తున్న ఎక్సోసిజం కారణంగా అతను ఎక్కువగా ముందుకు కదలలేకపోతున్నాడు. ఫైనల్గా లూకెన్స్ గట్టిగా అరిచి ఒక్కసారిగా కింద పడిపోయాడు. సో అతనిలో ఉన్న ఆ 7 డీమన్స్ కూడా బయటికి వెళ్ళిపోయాయి అని అయితే అక్కడ ఉన్న ప్రీస్టులు అందరూ కూడా అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి అయితే ఆ ప్రీస్ట్ను వెళ్ళిపోవడం కూడా కనిపించిందని తెలియజేశారు. ఏదైనా ఒక మనిషిలోంచి 7 వేరు రకాల దెయ్యాల్ని 7 ప్రీస్టులు కలిసి వదిలించడం అనేది చాలా అరుదైన సంఘటన కదా. సో అందుకని అప్పట్లో ఇది చాలా అంటే చాలా బాగా పాపులర్ అయింది. నెంబర్ 3, జూలియా. 2008వ సంవత్సరంలో డాక్టర్ రిచర్డ్ గాలగర్ అనే ఒక పర్సన్ న్యూయార్క్లో సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నాడు. అతని దగ్గరికి ఒక వింతైన కేసు వచ్చిందని చెప్పాలి. అదేంటి అంటే ఒక బిషప్ ఒక సైకియాట్రిక్ ఎవాల్యూషన్ చేయాలి, మీరు రండి నాతో పాటుగా అని చెప్పాడు. ఇంతకీ వాళ్ళు వెళ్ళింది ఎక్కడికంటే ఒక మహిళ దగ్గరికి. ఆమెకి ఒక దెయ్యం పట్టింది. అండ్ ఆ ఎవల్యూషన్ టైంలో ఆమెలో ఉన్న దెయ్యం చెప్పింది ఏంటంటే తన పేరు జూలియా అని, కానీ అసలు పేరు జూలియా కాదని, అసలు పేరు చెబితే తనకి ప్రాబ్లం అవుతుందని, తను ఏదైతే చేయాలనుకుందో అది చేయలేకపోవచ్చని, అందుకని తన అసలు పేరు, తన అసలు ఐడెంటిటీ చెప్పట్లేదు అని అయితే ఆమె తెలియజేసింది. అండ్ మధ్యలో గట్టిగా అరుస్తూ వచ్చింది. అండ్ కాన్స్టెంట్గా ఆ మంచానికి ఆమెను గట్టిగా కట్టేసి ఉంచారు కదా, సో దాని నుంచి వదిలించుకోవడానికి ట్రై చేస్తూ వచ్చింది. ఈవెన్ అక్కడ ఉన్న ప్రీస్టులు కూడా భయపడ్డారు ఆమె యొక్క అరుపుల్ని చూసి. అండ్ ఒకనొక టైంలో ఆమెను కొంతసేపు ఒంటరిగా కూడా వదిలేశారు. అంత భయపెట్టింది ఆమె వాళ్ళందరినీ కూడా. అండ్ సడన్గా ఆ రూమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కింద పడిపోతున్న శబ్దం వినిపించింది. వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి చూస్తే ఆమె మంచం మీదే ఉంది, కానీ వస్తువులన్నీ కూడా గాల్లోకి లేస్తున్నాయి, కింద పడిపోతున్నాయి, లైట్ స్విచ్లు వాటంతటా అవి ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. అండ్ ఆమెకి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆమె లోపల ఉన్న ఆత్మ మొత్తం ఇదంతా కూడా చేస్తోంది. అండ్ ఎవల్యూషన్ పూర్తయిన తర్వాత ఆమెకి ఇంకా ఎక్సోసిజం చేయాల్సిన అవసరం ఉందని అయితే వాళ్ళకి అర్థమైంది. సో ఇమీడియట్గా రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఈవెన్ గాలగర్ కూడా ఆ ప్రాంతానికి అయితే వెళ్ళాడు ఆమె గురించి రిపోర్ట్ చేయడం కోసం. అండ్ ఎక్సోసిజం మొదలైంది. అది జూన్లో చాలా అంటే చాలా వేడిగా ఉంది బయట వెదర్, బట్ అయినా కూడా అక్కడ రిచువల్స్ అయితే మాత్రం 100% పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా మారిపోయింది ఇమీడియట్గా. బేసిక్గా గోస్ట్ని ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో ఆ ప్రాంతంలో వెదర్ అంతా కూడా చల్లగా మారిపోతుందని అయితే అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఈ విషయాన్ని. అయితే ఆ ఆత్మ బయటకు వచ్చిందని అయితే తెలుస్తోంది, కానీ ఆ ఆత్మ దూరంగా అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ ఆత్మ అక్కడక్కడే తిరుగుతోంది, వింత శబ్దాలు చేస్తోంది, ఆ టీం మొత్తాన్ని కూడా భయపెడుతోంది. ఒక్కసారిగా వాళ్ళందరి మీదకి ఏదో వేడి సెగలాంటిది కూడా తాకింది. వాళ్ళందరికీ కూడా చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. సో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ అమ్మాయి మొదట ట్రాన్స్లాంట్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెలోంచి ఆత్మ బయటకు వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. ఆ తర్వాత ఇంకా ప్రేయర్స్ కొనసాగిస్తూ వస్తున్నారు, కానీ మల్టిపుల్ వాయిస్లు మళ్ళీ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఆమె గొంతులోంచే శబ్దాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఈసారి ఒక జంతువులాగా అరవడం మొదలుపెట్టింది. సాధారణంగా హ్యూమన్స్కి అలా అరవడం అనేది అంత ఈజీ కాదు.
అండ్ ఒకనొక టైంలో అయితే ఆమె ఫారెన్ లాంగ్వేజెస్ మాట్లాడడం మొదలుపెట్టింది. అండ్ లాటిన్, స్పానిష్, కొన్ని అయితే గుర్తుపట్టలేని భాషల్లో కూడా మాట్లాడింది. సో ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడగలదు ఆ పడుకున్న అమ్మాయి, కానీ ఆమెలో ఉన్న దెయ్యం ఏదేదో మాట్లాడిస్తోంది ఆమెతో. అసలు ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావట్లేదు. ఆమెకు ఒక్కసారిగా స్ట్రెంత్ పెరుగుతోంది, ఒక్కసారిగా తగ్గుతోంది. పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆపడానికి ట్రై చేస్తున్నారు. ముగ్గురు కలిసి ఆపడానికి ట్రై చేస్తున్నా ఆమెను ఆపలేకపోతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఒక్కరు కలిసి ఆమెను ఆపడానికి. అండ్ ఒకసారి అయితే గాల్లోకి ఒక్క అడుగు పైకి లేచింది అమాంతం. మొత్తం అందరూ భయంతో వణికిపోయారు. ఆ రోజు రాత్రి కొన్ని గంటల పాటు ఆ ప్రీస్టులందరూ కూడా కాన్స్టెంట్గా అలా కష్టపడిన తర్వాత ఫైనల్గా ఆమెని నార్మల్ పొజిషన్కి అయితే తేగలిగారు. ఇవన్నీ కూడా మనకు ఎలా తెలిసాయంటే గాలగర్ దీని గురించి కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ని అయితే రాయడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్ తర్వాత బయటకు వచ్చి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి అనమాట. అలాగే దీనికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసాయి. ఇప్పుడు నెంబర్ 4 రొలాండో. బేసిక్గా ఒయిజా బోర్డు గురించి మనలో చాలామంది తెలిసిందే కదా. చాలామంది మనకి తెలిసిన దెయ్యాలని, ఆత్మలని పిలవడం కోసం ఈ ఒయిజా బోర్డుని అయితే వాడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించే మనం తెలుసుకుందాం. రొలాండో అనే ఒక పర్సన్ ఉన్నాడు. బేసిక్గా ఇది చాలా అంటే చాలా రియల్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ హాలీవుడ్ నవలైన ద ఎక్సోర్సిస్ట్ నవల రావడానికి ఈ స్టోరీయే ఇన్స్పిరేషన్ కూడా. అండ్ ఈ కేసు మొదలైంది 1940లలో. బేసిక్గా రొలాండో తన యొక్క ఆంట్ని 13 ఏళ్ల వయసులో కోల్పోయాడు. సో ఎలాగైనా సరే ఆమెతో మళ్ళీ మాట్లాడాలన్న ఉద్దేశంతో ఒయిజా బోర్డును ఒకదాన్ని తీసుకొని వచ్చి ఆమెను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. అయితే ఆట ఆడడం మొదలుపెట్టిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నోటీస్ చేసింది ఏంటంటే ఇంట్లో కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ జరగడం మొదలుపెట్టాయి. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపించడం, అండ్ కొన్ని ఆబ్జెక్ట్స్ గాల్లోకి లెగడం, అండ్ ఆ తర్వాత వేరే రూములకి వెళ్ళి మరీ కింద పడిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అలాగే రొలాండ్ యొక్క బాడీ మీద కొన్ని స్క్రాచెస్ కూడా వచ్చాయి, ఎవరో గట్టిగా గీసినట్టుగా. కానీ అక్కడ మనుషులైతే ఎవరూ లేరు. అంతేకాదు అతని ఇంట్లో హోలీ వాటర్ కానీ, రిలీజియస్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేలకి పడిపోయి పగిలిపోవడం మొదలుపెట్టాయి. సో అక్కడ ఏదో జరుగుతోందని రొలాండ్కి అయితే అర్థమవుతోంది. అండ్ రొలాండ్ కూడా ఒకనొక టైంలో గాలిలోకి ఎగిరాడు. అతని బాడీకి ఏదో జరిగిపోతోంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అతని ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఎంత చేస్తున్నా కూడా అతను సెట్ అవ్వట్లేదు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అతని యొక్క హెల్త్ చాలా దారుణంగా పడిపోయింది. డాక్టర్స్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఏమీ కనుక్కోలేకపోయారు అతనికి ఏం జరిగిందో. ఎలాంటి ప్రాబ్లం కూడా రిపోర్ట్స్లో కనబడట్లేదు, కానీ మనిషి మాత్రం సెట్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఫైనల్గా ఒక ప్రీస్ట్కి అయితే దీని గురించి తెలియజేశారు. సో ఆ ప్రీస్ట్ ఇంటికి వచ్చి మొత్తం అన్నీ కూడా చెక్ చేసినప్పుడు ఆ అబ్బాయి ఒక ట్విన్ బెడ్ దగ్గర పడుకుంటున్నాడు. అండ్ ఆ ట్విన్ బెడ్లో రెండో బెడ్ మీదే ఆ ఆంట్ పడుకునేది ఇంతకు ముందు. సో ఆవిడ యొక్క ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంది, ఆ బెడ్ చుట్టూ తిరుగుతోంది, ఆ గోడల చుట్టూ తిరుగుతోంది. అండ్ ఇతన్ని చాలా అంటే చాలా దారుణంగా హింసిస్తోంది. అంటే వెళ్ళిపోయిన ఆత్మను మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించడం వల్ల ఆమెకు మేబీ కోపం వచ్చిందో ఏమో మరి, మొత్తానికి కానీ అతన్ని అయితే మాత్రం విపరీతంగా టార్చర్ పెట్టింది. ఫైనల్గా ప్రీస్ట్కి తెలియజేసి ఎక్సోసిజంకి ఏర్పాట్లు అయితే చేశారు. మొదట ఒకసారి ఎక్సోసిజం చేశారు, బట్ అయినా కూడా అతని నుంచి ఆ ఆత్మ అయితే బయటికి వెళ్ళలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా. ఫైనల్గా కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఇంకొకసారి అతని మీద ఎక్సోసిజంకి ట్రై చేశారు. ఈసారి అయితే అతన్ని మ్యాట్రెస్ కేసి కట్టేసినా కూడా అతను వాటన్నిటిని కూడా వదిలించుకొని ఆ ప్రీస్ట్ యొక్క ఆర్మ్స్ని కట్ చేసేసాడు తన చేతులతో. ఆ తర్వాత మళ్ళీ ఎక్సోసిజంని ఆపేశారు. మళ్ళీ రొలాండ్ తన ఫ్యామిలీతో కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాడు. కానీ ఆ స్ట్రేంజ్ థింగ్స్ అయితే అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఫైనల్గా ఫ్యామిలీ మెంబర్స్ సెయింట్ లూయిస్కి అయితే వెళ్ళి అక్కడ చాలా పెద్ద స్థాయిలో ఎక్సోసిజంని అయితే చేపట్టారు. అండ్ బేసిక్గా ఆ టైంలో సెయింట్ లూయిస్ యూనివర్సిటీ చెందిన రెవరెండ్ రేమండ్ జే బిషప్ అనే పర్సన్ ఎక్సోసిజంని చేపట్టాడు. అతను చాలా అంటే చాలా పెద్ద పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ విలియం బౌడెన్ అనే పర్సన్ కూడా ఆ టైంలో వచ్చి ఎక్సోసిజంలో పార్టిసిపేట్ చేశాడు. అతను కూడా చాలా పెద్ద ప్రీస్ట్. వీళ్ళిద్దరూ కలిసి రోలాండ్లో ఉన్న ఆత్మను అయితే కంప్లీట్గా బయటికి పంపించారు. అది కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 30 సార్లు రిచువల్స్ చేస్తే కానీ ఫైనల్గా అతనిలోంచి ఆ ఆత్మ బయటికి వెళ్ళలేదంట. సో ఎంత భయంకరమైన ఆత్మ చూసుకోండి. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే కదా. పాప ఆవిడేదో చచ్చిపోయింది ప్రశాంతంగా, ఆవిడ్ని తీసుకొని వచ్చి ఒంట్లోకి పంపించుకొని ఇన్ని బాధలు పడడం అవసరమా? ఆ ఆత్మ బయటకు వెళ్ళిపోతున్న టైంలో గాలిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాసన చాలా గట్టిగా కొట్టిందంట వాళ్ళందరికీ కూడా. సో ఆ తర్వాత రొలాండ్ అయితే హ్యాపీగా తన ఫ్యామిలీతో కలిశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు, ఫాదర్ కూడా అయ్యాడు. కానీ మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ కేసు గురించి అయితే మాట్లాడలేదు. అవును మరి, బుర్రన్నోడు ఎవడని ఇంకోసారి మాట్లాడతాడు, ఇట్లేదు కదా. నెంబర్ 5 అనలీసా అండ్ మైకెల్. అనలీసా మైకెల్ కేసు అనేది చాలా అంటే చాలా కాంట్రవర్షియల్ కేసు అని చెప్పొచ్చు. అండ్ చాలా ఫిక్షనల్ స్టోరీస్కి ఈమె స్టోరీ ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు.
యాక్చువల్గా ఎక్సోసిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అని ఒక సినిమా వచ్చింది 2005లో. చాలా అంటే చాలా పాపులర్ సినిమా. దానికి మెయిన్ స్టోరీ అయితే మాత్రం ఈవిడదే. 16 సంవత్సరాల అనలీసా మైకెల్కి ఎపిలెప్సీకి సంబంధించిన హిస్టరీ ఉంది, మెంటల్ ఇల్నెస్కి సంబంధించిన హిస్టరీ కూడా ఉంది. సో ఆమె రెగ్యులర్గా ఒక సైకియాట్రిక్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉండేది. అయితే 1973వ సంవత్సరంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అంటే ఆమె ఇల్నెస్ ఇంకా వరస్ట్గా తయారైంది. అంటే ఎంత దారుణంగా తయారైందంటే ఆమె తన యొక్క ఓన్ యూరిన్నే తాగడం మొదలుపెట్టింది. అండ్ అన్ని రిలీజియస్ ఆర్టిఫాక్ట్స్ని ధ్వంసం చేసేయడం మొదలుపెట్టింది. ఇంట్లోనే కాదు, బయట ఎక్కడైనా రిలీజియస్ ఆర్టిఫాక్ట్స్ కనబడినా కూడా ధ్వంసం చేసేసేది. అండ్ ఆమెకి ఏవేవో వాయిస్లు కూడా వినిపించేవి. అండ్ ఆమె నడవలేకపోయేది. కంప్లీట్గా ఒక మూలన పడిపోయినట్టుగా తయారైంది. అండ్ వాటర్ కూడా తాగడానికి ఇంట్రెస్ట్ చూపించేది కాదు. తర్వాత ఆమెకి దేవుడి ఫోటోలు చూపిస్తుంటే వాటన్నింటినీ కూడా విసిరి కొట్టేసేది, కోపంతో ఊగిపోయేది. ఇలా చాలా దారుణంగా జరిగింది. సో ఫైనల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే ఒక ప్రీస్ట్ని పిలిపించారు. అంటే ఆమెకి దెయ్యం పట్టింది అని వాళ్ళందరికీ కూడా అనిపించింది. సో అందుకని ప్రీస్ట్ని అయితే తీసుకొని వచ్చారు. అయితే బేసిక్గా ఆమెనే ఫస్ట్ చర్చికి తీసుకొని వెళ్దాం అనుకున్నారు. బట్ ఆమె ఏమో రాననేసింది. సో అందుకని ఆమె దగ్గరికే ప్రీస్ట్ని అయితే తీసుకొని వచ్చారు. 2 లోకల్ ప్రీస్టులు వచ్చారు. ఫస్ట్ 1976లో ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. 10 నెలల పాటు ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఆమెలో ఉన్న డీమన్స్ని బయటికి పంపడానికి ట్రై చేశారు. మొత్తంగా 67 సార్లు ఎక్సోసిజంని అయితే చేపట్టారు. అండ్ 1-2 వారాల పాటు అయితే కాన్స్టెంట్గా చేస్తూనే వచ్చారు. కొన్ని ఎక్సోసిజంలు అయితే 4 గంటల పాటు కొనసాగాయి కూడా. బట్ అయినా కూడా అనలీసాకి ఎటువంటి రిలాక్సేషన్ రాలేదంటే ఆమెలో మార్పు అయితే రాలేదు. అండ్ ఆమె మెడికల్ కేర్ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏమీ తినట్లేదు. నేను చనిపోతానంటోంది, నన్ను నేను త్యాగం చేస్తానంటోంది, మనుషుల యొక్క కష్టాలకి నా యొక్క త్యాగమే ప్రతిఫలం అంటోంది, ఏదేదో చెబుతోంది. సో 1976 జూలై 1న 23 ఏళ్ల వయసులో అనలీసా మైకెల్ చనిపోయింది ఆమె యొక్క నిద్రలోనే. అటాప్సీ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే ఆమె మరణానికి కారణం మాల్ న్యూట్రిషన్ అండ్ డీహైడ్రేషన్ అని. సో ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు ఆమె సెమీ స్టార్వేషన్లో ఉంది. సో ఇంకా ఏం బతుకుంటుంది ఆమె. అండ్ ఎక్సోసిజం టైంలో కూడా బేసిక్గా ఆమె సరిగ్గా తినేది కాదు అండ్ చాలా భయపడిపోయేది కూడా. సో 68 పౌండ్ల వెయిట్ మాత్రమే ఉండేది చనిపోయే టైంకి. అయితే చాలామంది తర్వాత ఏమన్నారంటే ఆమె అండర్ వెయిట్లో ఉందని తెలుసు, ఎక్సోసిజంని తట్టుకోలేదని తెలుసు, అయినా కూడా ఆమె మీద చాలా ఎక్కువగా ఎక్సోసిజమ్స్ చేశారు. సో దానివల్ల ఆమె ఇంకా వీక్ అయిపోయి చనిపోయింది ఆమె అని చెప్పి ఆమె పేరెంట్స్ మీద అండ్ ఆ తర్వాత ప్రీస్ట్ల మీద కూడా కొంతమంది కేసులు ఫైల్ చేశారనమాట. అంటే వాళ్ళే ఆమెను చంపేశారు ఇదంతా కూడా చేయించి అన్నట్టుగా. అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎక్సోసిజంలోని మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ని బయటకు తీసుకొని వచ్చారు. అంటే మరి వాళ్ళ మీద అంత పెద్ద నింద వేశారు కదా. సో ఇంకా వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేక నిజాలన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో వాడన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చారనమాట. సో 67 ఎక్సోసిజం జరిగాయని చెప్పాను కదా, దాంట్లో 42వ ఎక్సోసిజంని రికార్డ్ చేశారు వాళ్ళు. అదొక షార్ట్ ఆడియో క్లిప్. బేసిక్గా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అది వినిపిస్తాను, కాసేపు వినండి ఒకసారి మీరు కూడా. Ja, der Schreibloch ohne dich. Ja. Und das andere daneben. Ja. Und der Schreibloch da oben. విన్నారుగా, చాలా భయంకరంగా ఉందిగా. సో అదనమాట జరిగింది. సో అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇలా ప్రవర్తిస్తోంది, మరి ఇంకా మాకు వేరే ఆప్షన్ ఏముంది ఎక్సోసిజం చేయడం తప్ప, లేదంటే ఆమెని చూస్తూ చనిపోయేటట్టుగా వదిలేయడమే ఆమెని, అలాగే దెయ్యానికి అలాగా వదిలేయలేకపోయాము. సో అందుకని ఎక్సోసిజం చేసి ఆమెను కాపాడదాం అనుకున్నాము. ఒకవేళ అదంతా బయటకు పోతే నార్మల్ అవుతుంది కదా. సో అప్పుడు ఆమె నార్మల్గా అందరిలాగే బిహేవ్ చేస్తూ మంచిగా ఫుడ్ తింటూ సేవ్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది అనుకున్నాం. బట్ ఈ లోపే చనిపోయింది అని తెలియజేశారు వాళ్ళు. సో అలాగా కేసు అయితే ఒక ఎండకైతే వచ్చేసింది. బట్ డెఫినెట్గా ఇంకా లాంగర్ వెర్షన్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. మీరు అనలీసా మైకెల్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని ఆడియో టేప్స్ వస్తాయి మీకు. అవి మీరు కావాలనుకుంటే వెతుక్కొని వినొచ్చు. అవి ఇంకా భయంకరంగా ఉంటాయి, ముందే వార్న్ చేస్తున్నా, జాగ్రత్త మరి. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి 5 రియల్ లైఫ్ డెమోనిక్ పొజిషన్ కేసెస్. వీటిలో మీకు ఏది చాలా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. నాకు తెలిసి లాస్ట్దే అనిపించి ఉంటుంది, ఎందుకంటే ఆడియో ఎఫెక్ట్. సో
సో దాట్స్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్ర, మీకు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.